ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జెన్యూన్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో బాబేలు గోపురాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. ఆ వివరాలు విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే అనేక మందికి యూట్యూబ్ దీన్ని రికమెండ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే బైబిల్లో ఉన్నాయన్నీ కూడా సత్యాలు, అవన్నీ మనకు తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసులాగున బైబిల్ ఈజ్ ట్రూ బుక్, 100% కరెక్ట్ బుక్, బైబిలే నిజ గ్రంథం అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఓ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ని మీరు గట్టిగా టచ్ చేసినట్లయితే మీరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రియులారా, ఈ బాబేలు గోపురము గురించి బైబిల్ గ్రంథములోని ఆది కాండము 11వ అధ్యాయములో మనము చూడటం జరిగింది. అయితే చరిత్రను కనుక మనం గమనించినట్లయితే రాజు అయిన నిమ్రోదు దీనిని కట్టించినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ నిమ్రోదు ఎవరు అంటే కూషు యొక్క కుమారుడు. కూషు ఎవరు అంటే హాము యొక్క కుమారుడు. హాము ఎవరు అంటే నోవాహు యొక్క కుమారుడు. అర్థమైంది కదండి. నోవాహు కుమారులలో ఒకడు హాము, హాము కుమారుడు కూషు, కూషు కుమారుడు నిమ్రోదు. అయితే ఈ నిమ్రోదు ఈ టవర్ ఆఫ్ బాబేల్ని కట్టించినట్లుగా చరిత్రలో అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఈ బాబేలు గోపురాన్ని మాత్రమే కాదు ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్న అత్యధిక దుర్మార్గాన్ని ప్రదర్శించిన సిటీస్ అన్నిటినీ కూడా ఈ నిమ్రోదే కట్టించాడు. ఉదాహరణకి నినివే పట్టణాన్ని ఇతడే కట్టించాడు, బబులోను ఇతడే కట్టించాడు, అలాగే బబులోను అలాగే ఈ టవర్ ఆఫ్ బాబేల్ని కూడా ఇతడే కట్టించడం జరిగింది. అయితే బైబిల్లో ఆదికాండం 11వ అధ్యాయంలో వివరణ మనము క్లియర్గా చూస్తాం. అయితే కొంతమంది జర్మనీకి చెందిన సైంటిస్ట్ గ్రూప్స్ ఏన్షియంట్ మెసొపొటేమియా ప్రాంతంలో వారు పరిశీలన చేసినప్పుడు నేటి కాలంలో అది ఈ యొక్క ఇరాన్ దేశంగా ఉంది. బైబిల్ని కనుక మనం చూసినట్లయితే లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే వారు తూర్పు వైపు ప్రయాణము చేస్తూ ఉండగా షీనారు అనే ప్రాంతానికి వచ్చి ఆగారు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే మొత్తానికి ఈ సైంటిస్ట్స్ ఆ ప్రాంతాన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ ఒక పెద్ద మట్టితో కప్పబడిన ఒక గోపురము లాంటి స్థలాన్ని వారు గుర్తించారు. లోపల త్రవ్వకాలు జరిపి ఎక్స్కవేట్ చేసి ఆశ్చర్యపోయే విషయాలను వారు ఈ ప్రపంచానికి చూపించడం జరిగింది. అక్కడ వారికి ఏం దొరికినాయో తెలుసా ప్రియులారా? రెడ్ కలర్లో ఉండే చాలా పెద్దపాటి కొన్ని ఇటుకలు వారికి దొరకడం జరిగింది. వాటిని దేంతో తయారు చేశారంటే మట్టి, అలాగే బిటుమిన్ అనే ఒక మెటీరియల్ని వాడారు, అలాగే తారును కూడా వాడి దానిని తయారు చేయడం జరిగింది. తారును చాలా కట్టడాలలో ఆ రోజుల్లో వాడేవారు. ఎందుకంటే నోవాహు వాడను నిర్మించే కాలంలో కూడా బైబిల్లో మనం చూస్తాం తారు అనే మెటీరియల్ను అతడు కూడా వాడినట్టు. అయితే ఈ బిటుమిన్ అనే మెటీరియల్ని, తారు అనే మెటీరియల్ని, అలాగే మట్టిని వాడి ఆ యొక్క ఇటుకలను వారు తయారు చేసినట్టుగా క్లియర్గా తెలిసింది. అయితే ఆ ఇటుకలను అలాగే ఆ ప్రాంతంలో కొన్ని టాబ్లెట్స్ లభ్యమైనాయి, అంటే కొన్ని మట్టి పలకలు, వాటిని కూడా వారు సేకరించి అద్భుతమైన విషయాలను కనిపెట్టారు. ఆ మట్టి పలకల మీద కొన్ని సింబల్స్ను కూడా వారు గుర్తించడం జరిగింది. అది కట్టాలనుకున్న కట్టడము తాలూకా విషయాలన్నీ కూడా అందులో పొందుపరచబడినాయి. అయితే వాటిని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేస్తే ఏమని తేలిందంటే సుమారు 5000 సంవత్సరాల కంటే ఎక్కువే అయి ఉంటుంది వీటిని మట్టి పలకలను తయారు చేసి అని ఈ సైంటిస్టులు ఎవిడెన్స్ రూపంలో నిరూపించారు. అయితే బైబిల్ని కనుక మనం చూసినట్లయితే 5000 సంవత్సరాల క్రిందటే ఈ చరిత్ర, బాబేలు గోపురం యొక్క చరిత్ర, నిమ్రోదు యొక్క చరిత్ర, దానికి తగిన ఆధారాలు మనకి కనిపిస్తాయి. అయితే వీటన్నిటినీ కూడా పరిశీలించిన ప్రొఫెసర్ ఆండ్రూ జార్జ్ మరియు అతని బృందంలోని ఇంకొంతమంది ప్రొఫెసర్స్ ఏమని చెప్పారో తెలుసా? ఈ బైబిల్లో రాయబడిన ఈ బాబేలు గోపురము గురించి మేము చదివి మేము ఏమని ఆలోచన చేసామంటే సరే అదొక కథ అనుకున్నాము, అది నిజముగా జరిగి ఉంటుందని మేము నమ్మలేదు అని వారు చెప్పారు. దానికి నమ్మకపోవటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ప్రియులారా. ఇదే బాబేలు గోపురము వంటి కథే, ఇటువంటి కథే అనేక పురాణాలలో వారు దీనిని కాపీ కొట్టి రాసుకోవటం జరిగింది. అయితే బైబిల్లో ఉన్న విషయం కాపీ కాదు కదా, బైబిల్లో ఉన్న విషయము తర్జుమా కాదు కదా, బైబిల్లో ఉన్న విషయము డూప్లికేటెడ్ అకౌంట్ కాదు కదా, నిజముగా జరిగిన
కలిగిన సత్యము, సత్య గ్రంథము. మీకు తెలుసా, ఈ రోజుకి కూడా సైంటిస్టులు వారికి ఏదైనా కొన్ని అనుమానాలు వస్తే కొన్ని విషయాలలో చారిత్రక విషయాలు తెలుసుకోవాలంటే బైబిల్నే వారు సోర్స్గా తీసుకుని అందులో ఏమి రాయబడి ఉందో మొదట చూస్తారు చాలామంది సైంటిస్ట్స్. అయితే ఈ ఆండ్రూ జార్జ్ ఏం చెప్పారంటే ఇది నిజంగా జరిగి ఉంటుందని అయితే మేమైతే నమ్మలేదు, కానీ ఇప్పుడు అక్కడ చూస్తున్న విషయాలను చూస్తే మాకు ఆశ్చర్యము కలుగుతుంది అని ఆండ్రూ జార్జ్ చెప్పడం జరిగింది. మీరు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు ప్రియులారా, చూడండి. ఈ బాబేలు గోపురం యొక్క డిజైన్ కూడా అక్కడ చెక్కబడి ఉంది. అంటే ఏ ఆకారములో దానిని కట్టబోతా ఉన్నారో ఆ డిజైన్ ఇట్లా స్టెయిర్ కేస్ కింద మీకు కనిపిస్తూ ఉంది చూడండి మీ స్క్రీన్ పైన. అయితే దాని పక్కనే ఒక పొడవటి ఎత్తైన ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ బొమ్మ కూడా చెక్కబడింది. వాడే నిమ్రోదు. చూడండి అక్కడ దొరికిన మట్టి పలకల్లో మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి. దీని యొక్క ఆకారము ఎట్లా ఉండబోతుందో మేబీ డిజైన్ అనుకోండి. ఆ రోజుల్లో మరి డిజైన్స్ అయ్యి లేవు కదా, మట్టి పలకల మీద బహుశా వారు ఈ రకంగా కట్టాలి అని ఒక చిత్ర రూపాన్ని వారు చేసుకుని ఉంటారు. ఆ డిజైన్ అనేక స్టెయిర్స్గా దీన్ని కట్టాలని వారు ఆలోచన చేశారు, అంతస్తులుగా కట్టాలని అనేది ఆ డిజైన్స్ చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. పక్కనే నిమ్రోద్ యొక్క ఇమేజ్ను కూడా వారు క్రాఫ్ట్ చేయటం జరిగింది. బైబుల్ నిజ గ్రంథము, ఇందులో రాసి ఉన్నవి పుక్కిట పురాణాలు కాదు, నగ్న సత్యాలు. చరిత్రలో ఇందులో ఒక మాట రాయబడి ఉందంటే ఖచ్చితంగా దాని ఆధారాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. రాన్ వ్యాట్ లాంటి అనేక మంది ఎక్స్కవిస్టులు దీనిని ప్రపంచానికి నిరూపించారు. ఏదైనా తోట ఉందని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు, నోవాహు వాడని సైంటిస్టులు గుర్తించారు. అలాగే బైబిల్లో ఉన్న అనేక సంఘటనలు వాటన్నిటినీ కూడా నిజముగా జరిగినాయి అని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. శాస్త్రవేత్తలు ఒప్పుకుంటారా ప్రియులారా? అంత తేలిగ్గా వారు ఏం చెబుతారు? సైన్సే ముఖ్యము, దేవుడు లేడు, సైన్స్ ఏముంది, దేవుడు లేడు, ఈ ప్రపంచం అంతా దానంతరం అదే కలిగింది, దేవుడు లేడని వాదిస్తూ ఉంటారు. అటువంటి శాస్త్రవేత్తలే బైబిల్లో ఉన్నాయి, నిజంగా ఉన్నాయి అని వారు కన్ఫర్మ్ చేసిన దాఖలాలు కోకొల్లలు ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఖచ్చితముగా ఈ బాబేలు గోపురం లొకేషన్స్ని వారు కనుగొన్నారు. చూసి సంఘటనలు చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఈ నిమ్రోదు ఎంత దుర్మార్గుడో తెలుసా ప్రియులారా? ఎందుకు అసలు ఈ బాబేలు గోపురాన్ని వాడు కట్టాలనుకున్నాడు అంటే ఆ దుర్మార్గుడు యొక్క అంతరంగం ఏమిటి అంటే, అంతకు ముందే దేవుడు ప్రజల మీద కోపగించి జలప్రళయాన్ని భూమి మీదకి రప్పించి ప్రజలందరినీ కూడా నాశనము చేయటం జరిగింది. ఈ నిమ్రోద్ అనే దుర్మార్గుడు ఏమని ఆలోచన చేశాడంటే, మరలా ఎప్పుడైనా సరే దేవునికి కోపము రగిలితే అటువంటి జలప్రళయాన్ని కనుక మరలా మనందరి మీదకి పంపిస్తే మనము ఎక్కి తప్పించుకొనుటకు ఒక సాధనము మనకు ఉండాలి, మన కీర్తి ప్రతిష్టలను చాటే సాధనం ఉండాలని నిజంగా దేవుడు మరలా జలప్రళయము రప్పిస్తే దాని పైకెక్కి తప్పించుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతో దీన్ని కట్టడాన్ని అతడు ప్రారంభించాడు. అందుకే బైబిల్లో మీరు చూస్తాడు మాటలు ఏమున్నాయి, ఆకాశాన్ని అంటున్నట్టుగా దాన్ని కట్టాలని వీరు ఆలోచన చేశారు. దేవుడు అనుకున్నాడు. అందుకే దేవుడు నరుల దుర్మార్గమైన ఆలోచన దేవుడు తెలిసి బయటకు వచ్చి దాన్ని కట్టకుండా నిలిపివేశాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడి ఆలోచన నుండి తప్పించుకోవడానికి, దేవుడి ఉగ్రత నుండి తప్పించుకోవాలన్న ఆలోచనతో నిమ్రోది కార్యం చేశాడు. మొదటిది. రెండవది, వాడు అప్పటికే పడిపోయిన దేవదూతలను ఆరాధించడం మొదలుపెట్టాడు. కొత్త దేవుళ్లను విగ్రహాలు చేసి సరికొత్త మత వ్యవస్థను ఈ ప్రపంచంలోకి, దుర్మార్గతను బహుబల తీసుకొచ్చిన వ్యక్తులలో మొదటి వ్యక్తి ఈ నిమ్రోదు. అయితే ఈ దేవతా ప్రతిమలన్నిటినీ కూడా హైయెస్ట్ టాప్లో వాటిని పెట్టి ప్రతిష్ఠించి వాటికి పూజలు చేసి మన దేవుడికి తిరస్కార స్వరాన్ని వినిపించాలి అని నిమ్రోదు మరియు అతని యొక్క బృందము ఆలోచన చేశారు. ఈ విషయాలు బుక్ ఆఫ్ జాషర్లోని కొన్ని పార్ట్స్లో రాయబడి ఉన్నాయి. అయితే అతని యొక్క ఆలోచన అంత దుర్మార్గమైనదన్న విషయాన్ని గమనించాలి ప్రియులారా. ఇప్పుడు దేవుడు ఏదైనా మన జీవితంలో ఒక ఉగ్రత వచ్చింది, అనుకోని కార్యం జరిగింది, దేవుడి శిక్షకు మనం గురయ్యాం. ఏం చేయాలి నెక్స్ట్? దాని నుంచి మనం పాఠాలు నేర్చుకుని ఇక నుండి మన జీవితంలో ఈ పునరావృతం కాకుండా దేవుడి దయ కోసం, కృప కోసం పాకులాడాలి. అంతేగాని దేవుడు ఇంతకుముందు జలప్రళయం సృష్టించాడు కాబట్టి ఈసారి మళ్ళీ సృష్టించి నేను తప్పించుకుంటానని దేవుడికే సవాలు విసిరే ప్రతిచర్యలు ఎవరైనా చేస్తారా? అటువంటి కార్యాలు చేసేవారు ఇటువంటి నిమ్రోదు వంటి దుర్మార్గమైన ఆలోచన కలవారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ బాబేలు గోపురాన్ని
ఈ సైంటిస్టులు కనుగొనటం జరిగింది. బైబిల్లో రాయబడిన ప్రతి మాట సత్యమని మరొక్కసారి నొక్కి వక్కానిస్తూ ఉన్నాను. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నమ్ముతున్నాను. నేను చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి. మనకాయ పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంను దీవించును గాక. ఆమేన్.